తెనాలి ఆటోనగర్ శివార్లోని కాటూరు ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ గ్యాలరీని నన్నపనేని రాజకుమారి, వీరవల్లి మురళి సందర్శించి రతన్ టాటా విగ్రహాలను ఆవిష్కరించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా ఆంధ్ర, ప్యారిస్, తెనాలి కళా వైభవాన్ని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు ప్రపంచానికి చాటు చెబుతున్నారని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. తెనాలి ఆటోనగర్ శివార్లో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీని సోమవారం వారు సందర్శించారు. ముందుగా నన్నపనేని రాజకుమారి, వీరవల్లి మురళిలకు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ట్ గ్యాలరీలో కొలువై ఉన్న వివిధ రకాల విగ్రహాలను వారు ఆసక్తిగా తిలకించారు. శిల్పుల కళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అనంతరం గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాలను నన్నపనేని రాజకుమారి, వీరవల్లి మురళి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటూరు ఆర్ట్ గ్యాలరీ అద్భుతంగా ఉందని, అద్భుతమైన నైపుణ్యం కలిగిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులని వారు పేర్కొన్నారు. పనికిరాని వస్తువులతో కూడా అద్భుతమైన కళాఖండాలు తయారు చేయటం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. నైపుణ్యం ఉన్న కళాకారులకు ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరారు. ఇలాంటి విగ్రహాలకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. రతన్ టాటా విగ్రహం జీవకళ ఉట్టిపడేలా ఎంతో చక్కగా తీర్చిదిద్దారని చెప్పారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జీవించినంత కాలం పేదల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని వారు అన్నారు. ఆయన విగ్రహాలు ఈ గ్యాలరీలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. కళాకారులు కూడా పద్మశ్రీ లాంటి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పులను వీరవల్లి మురళి, నన్నపనేని రాజకుమారి కలిసి ఘనంగా సత్కరించారు. ఎంత గొప్ప నైపుణ్యం ఉందో వారి దగ్గర మనం అందరం కూడా నాడు నుంచి చూస్తాం. అది కూడా మీడియా ద్వారా, పత్రికల ద్వారానే అందరూ చూస్తూ ఉన్నారు. నేను కూడా చూసి ఇటువంటి అప్పుడప్పుడు చూడాలని, ఒకసారి గాంధీ విగ్రహం తయారు చేసినప్పుడు, మరోసారి ఇంకేదో పిలిచారు మీరు, అంబేద్కర్ విగ్రహం అనుకుంటా, అట్లా పిలిచినప్పుడు కూడా నేను వచ్చి చూశాను. అంతేకాకుండా ఫైబర్ గ్లాస్తోనే కాకుండా, సిమెంట్తోనే కాకుండా, ఇంకా మెటల్తోనే కాకుండా, ఈ నట్స్తోనూ, తర్వాత కొన్ని పనికిరాని వస్తువులతోనూ, తర్వాత ఈరోజు ఇంత చూసాం మనం, దాన్ని కూడా గొడ్లాలతోటి తయారు చేశారు. ఎంత నైపుణ్యం, ఎంత కష్టపడాలండి. ఈ రోజున ఖచ్చితంగా కాటూరు వారికి మనం అభినందించడమే కాదు, అభినందించేదానికన్నా కూడా అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అభయం ఏంటి అంటే, ఇవాళ ఇద్దరు పిల్లలు, భార్య, తను, ఎంతమంది వర్కర్లు ఉన్నారో నాకైతే తెలియదు. మరి ఇంతమంది వర్కర్స్ ఎంతో కష్టపడితే కనుక ఇవన్నీ చేయడానికి వీలు కాదు. వీళ్ళందరూ డబ్బు ఎక్కడ, 8 విగ్రహాలు కొంటున్నారు, 8 విగ్రహాలు కొత్తగా తయారు చేస్తున్నారు, అంతే కదండి. ఓ 10 రోజులకు ఒక విగ్రహం కొనవచ్చు, లేకపోతే రోజుకు ఒక విగ్రహం కొనవచ్చు, లేకపోతే ఓ నెలకో సంవత్సరానికో కొన్ని విగ్రహాలు కొంటారు. మిగిలిన విగ్రహాలు ఇలాగ గ్యాలరీలో ఉండాలి. మిగిలిన విగ్రహాలు చేయడానికి మళ్ళీ డబ్బు కావాలి. మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, స్థలానికి లోన్ తీసుకున్నారు, మీరు లోన్ తీసుకున్నారు, మీరు పిల్లల చదువులు కూడా మానేసి మీతో పాటు పని చేస్తున్నారు. ఆమె కూడా పని చేస్తూ ఉంటుంది కళాశ్రేయటం దగ్గర నుంచి. మీకు ఎంతవరకు ప్రోత్సాహం ఉంది ప్రభుత్వం నుంచి? ఏ ప్రభుత్వాన్ని కావచ్చు, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఎంతవరకు ప్రోత్సాహం ఉంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసిన వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా మా బట్టి వాళ్ళు తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళి ఇదిగో మా ఊళ్ళో, మా తెనాలి కళల కాణాచి అంటారు, మరి కళలు మేము ప్రోత్సహిస్తున్నామంటారు. కళలంటే సంగీతం పాడటమో లేకపోతే నృత్యాలు చేయటమే కాదు, దాంతోపాటుగా మనం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి ఈ యొక్క శిల్పాలని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలని పెట్టుకుని ఇవి ఇక్కడే ఉండి ఎవరో వస్తారు కొంటారు కనే కన్నా ప్రభుత్వం ఖచ్చితంగా సంకల్పించాలి. మీరు గిన్నీస్ రికార్డ్ వస్తుంది, అది ఎవరు రికమెండ్ చేయగలరు, మీకు ఆటోమేటిక్గానే వస్తుంది. మనోహర్ గారు చేయించగలరు, లేకపోతే మేము లెటర్లు పెట్టగలము, లేకపోతే మన ప్రెస్ మీడియా ఉంది కాబట్టి చెప్తారు మన వాళ్ళంతా, అది వస్తుందండి. అలా కాదు, ఇవి ఇంకా బాగా చేయాలంటే, ఇంకా ఎంకరేజ్ చేయాలంటే ఎట్లా? రతన్ టాటా గారి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఒక సెల్ ఫోన్ దగ్గర నుంచి, ఒక జీబే కాదు, ఒక కారే కాదు, ఒక వ్యానే కాదు, ఒక ట్రైనే, అనేక రకాలైనటువంటి వస్తువులు, దరిదాపుగా కొన్ని వందల రకాల బిజినెస్ రకాల వస్తువులు తయారయ్యే విధంగా ఆయన ఎంతోమంది, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి లక్షలాది మంది బతికే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇతర దేశాల సైతం పేరు తెచ్చుకునే విధంగా ఆయనకి బిడ్డలు లేకపోయినప్పటికీ కూడాను ఆయన కష్టపడి ఎన్ని చేశారు, ఎంత చేశారు మనకు అందరికీ తెలుసు. రతన్ టాటా గారు తెలియనాలంటూ లేరు. వాళ్ళ దేశం కోసం చాలా చేశాడు ఆయన. ఎంతోమంది జీవనోపాధి ఏర్పాటు చేశాడు ఆయన. ఎంతోమంది ఉత్పత్తిని ఏర్పాటు చేశాడు ఆయన. కాబట్టి అటువంటి రతన్ టాటా గారి యొక్క, ఆయన నిజంగా చెప్పాలంటే మొత్తం లిస్ట్ ఉంది, చాలా టైం అవుతుంది, ఇందులో ఉన్నారు మన వాళ్ళు. కానీ అనేక రకాలుగా మనం వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ, ఆయన మరణించినందుకు అందరూ కూడా బాధపడ్డారు. కానీ బతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి.
ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరిని నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు. దాంట్లోని వాళ్ళ రతన్ టాటా గారంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా ఆయన ఏ విధంగా పేరు తెచ్చుకున్నారో మనం చూసాం. గుండు సూది నుంచి బుల్డోజర్ వరకు భారతీయుడు ఏదైనా సరే సాధించగలడు. సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరల్లో ఏదైనా సరే మనం అందించగలమని చెప్పేసి నానా కారు చూసాం. మనం ₹1,00,000 పేదవాడికి ఒక కారును అందజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలను ఇక్కడ నెలకొల్పటం అనేది నిజంగా ఆయన యొక్క దేశభక్తికి, ఆయన యొక్క గొప్ప ఉదారమైనటువంటి ఒక మనసుకు మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి. అలానే ప్రపంచంలో నాకు తెలిసి ఇంత గొప్ప ఆర్ట్ గ్యాలరీ అనేది నాకు తెలిసి ఎక్కడ ఉండి ఉండదు. ఎందుకంటే వ్యాపారం కోసం ఎంతోమంది చేస్తారు. వ్యాపారం కోసం కాదు, పేరు కోసం ముందు మనం చేయాలి. మహానుభావుల యొక్క విగ్రహాలన్నిటిని కూడా ఇక్కడ నెలకొల్పాలి అనే దాంట్లో అంబేద్కర్ గారు అనేకమైనటువంటి కళ్ళు చెదిరిపోయే విధంగా అంబేద్కర్ గారే వచ్చి ఇక్కడే కూర్చున్నారా, గాంధీజీ గారు ఇక్కడే ఉన్నారా, ఎన్టీఆర్ గారు ఇక్కడే ఉన్నారా అనేటటువంటి జీవం ఉట్టిపడే విధంగా ఆయన ఇక్కడ ఆ మహానుభావుల యొక్క విగ్రహాలని నెలకొల్పటం అనేది నిజంగా చాలా గొప్ప. తెనాలి ప్రాంత వాసులకు కూడా ఒక గొప్ప వరంగా కాటూరి వెంకటేశ్వర గారు శిల్పశాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఒక మహనీయుడు, భారతీయులందరూ మరి ఎంతో గర్వపడే వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహాన్ని ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించుకోవడం జరిగింది. రతన్ టాటా గారి గురించి చెప్పాలంటే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఎంతో విలువలు కలిగిన మరి వ్యాపారం చేసిన వ్యక్తిగా అందరూ కొనియాడతారు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో కొటేషన్స్ ఎన్నో మనం ఉన్నాయి. ఆయన అంత కోటీశ్వరుడు కూడా ఎంతో నిరాడంబరంగా జీవించాడు. భారతదేశానికి అవసరమైనప్పుడు 100 కోట్ల 1000 కోట్ల మరి ధనాన్ని ఆయన వెచ్చించి ఆయన భారతీయుల మనసుల్లో ఎలా చుచ్చుకుపోయి ఉన్నారంటే, ఆయన మరణించినప్పుడు భారతీయుల స్పందన మరి బట్టి మనం ఆయన ప్రజల మనసుల్లో ఎంత పేరు సంపాదించుకున్నారో చెప్పవచ్చు. అలాంటి రతన్ టాటా గారు మరి మరణించిన వెంటనే ఒక 5-6 రోజుల్లోనే ఆయన విగ్రహాన్ని తయారు చేసి, బస్ సైజ్ విగ్రహాన్ని తయారు చేసి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజున మరి తెనాలి శాసనసభ్యులు మరి మనకి మంత్రివర్యులు కూడా అయిన నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున వచ్చి మరి వారి రతన్ టాటా గురించి ఎంతో గొప్పగా ప్రసంగించి ఆ రోజు ఆయన ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రోజున మరి అదే స్ఫూర్తితో మేము రతన్ టాటా గారి నిలువెత్తు విగ్రహాలని చేసి ఈ రోజున కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది.